గ్లాస్మేట్, ఈరోజు మందుకు డబ్బులు లేవురా, నువ్వేమన్నా ఉంటే చూడరా. అయ్యో చెడ్డేసుకోవడం మర్చిపోయానన్నా. అదెందుకు గుర్తొచ్చింది? నేను చెడ్డీలోనే డబ్బులు పెడతా అన్నా. ఛీ, నా కొడుకు ఎలా తప్పించుకున్నాడా? ఈ బ్యాగ్ ఎక్కడో చూసినట్టుంది అన్నా. ఈరోజు మనకి స్పాన్సర్ దొరికాడు. ఎవరా? తమ్ముడు Cheers. కానీ తమ్ముడు, నీ పెళ్ళి 4 రోజులైనా ఇప్పటికీ ఆ రోజు గుర్తు తెచ్చుకుంటే నవ్వు వస్తుంది తమ్ముడు. ఏంటి తమ్ముడు నైట్ అంతా బిజీయా? బాగా కష్టపడ్డావా? బాడీ పెయిన్స్ ఏమైనా వస్తున్నాయా? ఏమన్నా టాబ్లెట్లు కావాలా? డాక్టర్ ఉన్నాడు చెప్పు. అబ్బా సిగ్గుపడుతున్నాడు అన్నా. సిగ్గుకి ఫ్రస్ట్రేషన్కి తేడా తెలియదు చేతవులు. ఇంకేంటి గుడ్ న్యూస్ ఎప్పుడు చెప్తావు? ఏంటి గుడ్ న్యూసా? ఒక్కసారి అది చూడండి. ఏయ్, ఏంటి చూస్తున్నావు? ఆ? నువ్వేమైనా పవన్ కళ్యాణ్ అనుకుంటున్నావా? నువ్వు పెద్ద భూమిక మరి నిన్ను చూడ్డానికి. టీవీ చూస్తున్నా నా ఇలియానని. ఛీ, నువ్వేంటి ఇక్కడ? ఎలా? అప్పుడే అయిపోలే, ఒకసారి ఇటు చూడండి. ఆ, హలో చెప్పరా. ఇంట్లోనే ఉన్నా. అదే పని మీద ఉన్నా. చూస్తున్నాను రా. కలుస్తాలే. సరే ఆ? ఇంకోసారి. ఆగు, ఆగు, ఆగు. బాబా షుగర్ ఉన్నవాడికి స్వీట్ షాప్ ఉన్నట్టు నీ ప్రాబ్లమ్స్ అంతకంటే దారుణంగా ఉన్నాయి తమ్ముడు. దానికన్నా దారుణంగా ఉందా లైఫ్. ఏదో అంటున్నారు కదా, ఇప్పుడు చూడండి లౌడ్ స్పీకర్ పెడతా. హలో హలో, చెప్పు. ఎక్కడున్నావు? ఆఫీస్లో వర్క్ ఉంది. త్వరగా ఇంటికి రావచ్చుగా, భయం వేస్తుంది. ఏంటిది కొత్తగా మాట్లాడుతుంది? నాకు టైం పడుతుంది. కచ్చకు ఈ టైంలో భయం అయిందని చెప్పిందంటే దానికి అర్థం అదే. అంటే అబ్బా, నీకు ఎలా చెప్తే అర్థమవుతుంది తమ్ముడు. అయితే ఇప్పుడే కాల్ చేశాను. కట్ చేస్తుందండి. అలిగింది. ఈసారి నువ్వు ఇంటికి వెళ్ళి పుచ్చగిస్తే నీ పని అయిపోయినట్టే. సరే వెళ్ళొస్తాను అయితే. ఆగు, నేను డ్రాప్ చేస్తా. థ్యాంక్స్ అన్నా. ఏంటి ఆఫీస్లో వర్క్ ఉందని చెప్పు, అప్పుడే అయిపోయిందా? నీకు భయం వేస్తుంది అన్నావుగా. హే, నువ్వేంటి ఇక్కడ? డైరెక్ట్ ఇంటికి వచ్చేసావు. హలో, టెన్షన్ పడకు. తను చూస్తే? టెన్షన్ పడకు, నేను నీ ఇమాజినేషన్ని. నా ఇమాజినేషనా? ఆ కామ పిచాచి నీకు వరం ఇచ్చింది, నాకు బాధ్యత ఇచ్చింది. నేను టిప్స్ ఇస్తా ఉంటా, నువ్వు ప్రొసీడ్ అయిపో. అవునా? అంతే అంటావా? ఇప్పుడు చూడు. వస్తుంది.
ఈయనెక్కడా? ఇక్కడ మనం ఏదైనా చెయ్యాలనుకుంటే ముందుగా మనమే ఛాన్స్ తీసుకోవాలి. ఎందుకంటే అమ్మాయిలు ఇంటి మాత్రమే ఇస్తారు. ఇది చూడు. ఇదే మంచి ఛాన్స్, అవకాశం దొరికింది. ప్రొసీడ్ అయిపో, ఛాన్స్ తీసుకో. వర్కౌట్ అయ్యింది. ఏంటి అమ్మాయి చూస్తుందని భయపడుతున్నావా? భయపడకు, అలానే చూస్తూ ఉండు. అది ఏంటి చెమటలు పడుతున్నాయి? వాటర్ తాగుతావా? సరే తెస్తా. అమ్మయ్యా, సరిగ్గా మేనేజ్ చేశానంటావా? తొక్క మేనేజ్ చేసాం. సరిగ్గా స్టార్ట్ అవుతుంది అనుకునే సమయానికి లేచి వచ్చేసాం. నువ్వేంటి ఇక్కడ? ఎలా? సరే సారీ వెళ్తాలే. చెప్పే. ఏంటి మ్యారేజ్ అయ్యి 1 month అయింది, అసలు ఫోన్ కూడా లేదు. తెల్లారులో అదే పనా? బాబు బాగా బిజీనా? ఓయ్, ఇక్కడంత సినిమా లేదు. సినిమా కాదు కదా, ఫస్ట్ లుక్ టీజర్ కూడా లేదు. కుంభతీసి తేడానా ఏంటి? చిచి, అలా ఏం లేదు, కానీ నేనే ఆపుతున్నా. ఏ తనంటే ఇష్టం లేదా? ఇష్టం లేకపోవడం అంటే ఏం లేదు. ఫస్ట్లో కొంచెం కోపం ఉండేది, అది పోను అయ్యో పాపంగా మారింది. మరి ఇప్పుడు ఏమైంది? పెళ్లి కూడా అయిపోయింది, లైసెన్స్ కూడా వచ్చిందిగా. అదే చూస్తున్నా, కానీ సిగ్గేస్తుందే. నువ్వేం వరి అవ్వకు, నేనున్నానుగా. నేను ఐడియాస్ ఇస్తూ ఉంటాను, నువ్వు అలాగే ప్రొసీడ్ అయిపో, ఓకేనా? అవునా, సరే. ఏంటా లుక్కు? నువ్వు చేసిన పనికి వాడు జడ్చుకొని తిరిగి ప్రొసీడ్ అవుతాడో లేదో కూడా తెలీదు. పోనీ ఈసారి నేను ప్రొసీడ్ అవుతా. ఏంటమ్మా, ఇప్పటివరకు చెప్పింది చేయలేదు కానీ ఇప్పుడు పెద్ద చెప్పొచ్చింది వయ్యారి. ఇప్పుడు చూడు, అభి దేకో. చూస్తాం. అరే తమ్ముడు, నీకిదే మంచి ఛాన్స్, అస్సలు మిస్ చేసుకోకు. చూస్తావుగా ఈ గౌతమ్ గాడి ఆట. నీ కామం మాటల్లో కాదు, చేతల్లో చూపించు. ఒరే తమ్ముడు, నీకిదే ఫస్ట్ టైం కాబట్టి ముందుగా తుతో స్టార్ట్ చేయి. నీకు ఇందులో ఎక్స్పీరియన్స్ లేదు కాబట్టి తనేం చేసినా నువ్వు చెప్పకు. ఏ మెల్లిగా తాగు, వాటర్ ఎక్కడికి పోదు. ఒరే తమ్ముడు, ఇదే ఛాన్స్. వద్దు లేదు ఏమీ లేదు, డైరెక్ట్ అటాకే. హే లేట్ చేయకి, టెంప్టెంట్ బిడ్డ, కానీ వాష్రూమా? ఛా, ఆయన ఏంటి చెమటలు పట్టేస్తున్నాయి? ఛే, ఆయన ఈ చిన్న విషయానికి ఎందుకు అంత టెన్షన్? వీడేంటి ఛాన్స్ ఇస్తే అలా వెళ్ళిపోతున్నాడు? కొంప తీసి నా గురించి బ్యాడ్గా అనుకుంటే? బ్యాడ్గా అనుకుంటేనే కదా మీ మధ్య జరిగేది. నువ్వేంటి ఇక్కడ వాష్రూమ్లో? కంగారు పడకు, నేను నీ ఇమాజినేషన్ని. నా ఇమాజినేషన్ కదా. ఇమాజినేషన్ ఎంత దరిద్రంగా ఉంది. అయినా ఇలానే ఉంటే నన్ను చేతకాని వాడిని అనుకుంటుంది. చేతకాని వాడివనే కాదు, నీకు అది పని చేయట్లేదని కూడా తేల్చేస్తుంది. అలా తేల్చేస్తే నాకు వాడి మీద ఉన్నది ప్రేమ కాదు, వ్యామోహం అనుకుంటే. అయినా అదే జరిగితే తన మొహం నేను ఎలా చూడను? అవన్నీ ఏం ఆలోచించకే. అవన్నీ ఆలోచిస్తే అసలు మీ కార్యం జరిగినట్టే. అమ్మో, అది జరగకపోతే ఎలా? అందుకే నేను చెప్పింది చెయ్యి. అంతే అంటావా? అంతే. సరే, ఇప్పుడు చూడు.
కప్పుకోవడానికి దుప్పటి ఎందుకు వేడి కౌగిళ్ళ కోలాటం బాగుంది. రే తమ్ముడు, టైం కూడా నీకు అనుకూలంగా ఉందిరా, కానీ ఇంకేమాత్రం లేట్ చేయకు. కానీ కానీ నిదురపోవడానికి దిండు నాకెందుకు వడిని తల దిండు చేస్తూ ఈ రోజు కోసం చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాను నేను తెలుసా. కూడా. జలే 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 జియా జలే 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 జియా జలే. బాగుంది, నిజంగా బాగుంది. అది కల్లో కాకుండా నిజంగా అయితే ఇంకా బాగున్నావు. లే. ఒసే అవన్నీ పక్కన పెట్టి ఏదో ఒకటి మాట్లాడే. సరే, టీ తాగుతావా? ఆ, గౌతమ్, షుగర్ తక్కువైనా ఎక్కువైనా? తక్కువ. గౌతమ్, స్ట్రాంగా లైటా? స్ట్రాంగ్. చి సచ్చినోడా. చూసావా నీ దరిద్రం? లోపలికి రారా మగడా అని ఇండైరెక్ట్గా ఇంటిస్తున్నా నీకు అర్థం కాకపోవడం. ఏంటి ఆ పిలుపులో అంతర్థం ఉందా? మరి కాదా? అయితే ఇప్పుడు నన్ను లోపలికి వెళ్ళమంటావా? లేదురా, ఒట్టు పెట్టి పిలుస్తా. మరి అప్పటి నుంచి అదే కదరా మగడా మొత్తుకునేది. సరే సరే. కమాన్ 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 కమాన్. ఇంకా ఇంకా దగ్గరగా. టైంలో ఎవడరా? ఛా, వీళ్ళకన్నీ అడ్డంకులే. ఛే, వీడికి రోజు మంగళవారమే. నేనేం ఆర్డర్ చేయలేదే. ఆ? వీడేంటి నన్ను చూసి సిగ్గుపడుతున్నాడు? ఏమై ఉంటుందబ్బా? కొంప తీసి ఆటో వాడు పంపించాడా ఏంటి? అమ్మ దీనమ్మ, గుంప తీసేది పంపించిందా ఏంటి? ఇప్పుడు దీన్ని ఎలా మేనేజ్ చేయాలో. ఏంటది? ఆ, ఇది లేడీస్ థింగ్స్, నీకెందుకు? ఆ? ఇదేంటి నేను కవర్ చేద్దామంటే ఇది కవర్ సరే చేసుకుంటుంది. పద లోపలికి. అమ్మయ్యా, ఇంకా నయం, నా మీద డౌట్ రాలేదు. కాసేపు అయి ఉంటే నాకు ఫుల్ స్టాప్ పడేది. అయినా చల్లగా కాఫీ తాగి పడుకుందాం. అదే ఇక నువ్వు చేసేదేముంది, పడుకో, హాయిగా పడుకో కాఫీ తాగి. అంతా నీ వల్లే. ఎందుకు అవి పంపించావు? మంచిగా వర్కౌట్ అయ్యే టైంలో. ఆహా, అబ్బా, అక్కడికి నేనేదో పంపించకపోతే నువ్వేదో పీకి పొడి చేసేలాగా. ఎన్ని ప్రయత్నాలు చేసినా ఇక నీకు ఆ కార్యం జరగదు. కానీ పడుకో, తెల్లారులు పడుకో. ఆ? ఏమైంది? ఎందుకు నవ్వుతున్నావు? నీకు బొద్దింకంటే భయమా? ఎందుకు భయం? నేనున్నాను కదా. అనుకుని జరగాలంటే ఏది జరగదు, అనుకోకుండా జరిగితేనే అది అద్భుతం. అంత పెద్ద ప్లాన్లు వేసినా ఏమవ్వలేదు. ఇంత చిన్న బొద్దింకతో పని అయిపోయింది.